నెల్లూరు నగరంలోని స్థానిక 25 కళా సంఘాల సినిమా స్టూడియో నందు 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా వీకే క్రియేషన్స్, జేపీ క్రియేషన్స్ ఆధ్వర్యంలో వృషభ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి 14వ తేదీ 2 రాష్ట్రాలలో విడుదల కానున్న సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నెల్లూరులో నిర్వహించడం ఆనందంగా ఉందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చిన్న సినిమాలకు రాయితీలు ఇవ్వాలని, అలాగే థియేటర్లో విడుదలపై అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాత ఉమాశంకర్ రెడ్డి, దర్శకుడు అశ్విన్ కామరాజ్, విలన్ మురళీకృష్ణారెడ్డి, హీరోయిన్ అలేఖ్య, కో ప్రొడ్యూసర్ మల్లికారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి నెల్లూరు సినిమా అసోసియేషన్ పూర్తి సహాయ సహకారాలు అందించిందని, సినిమాను ఆదరించాలని కోరారు. ఈ సందర్భంగా నెల్లూరు నగరానికి చెందిన సినిమా కళాకారులు, చిత్ర సాంకేతిక సిబ్బంది, నెల్లూరుకు చెందిన నటులు హీరో శ్రీరామ్, రేణుప్రియ, రిషిత, 25 కళా సంఘాల కన్వీనర్లు హరిబాబు, భాస్కర్ కళాకారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మీడియా సోదరుల నమస్కారాలు. నెల్లూరులో అనేక సినిమాలు షూటింగ్ జరగటము, ఒక స్టూడియో ఏర్పాటు చేయటము, అనేక సినిమాలు కూడా సక్సెస్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మన 25 కళాకారుల స్టూడియోలో వృషభ సినిమా ప్రొడ్యూసర్ ఉమాశంకర్ రెడ్డి గారు, జీవన్ రెడ్డి గారు, డైరెక్టర్ అశ్విన్ కామరాజ్ గారు, హీరోయిన్ అలేఖ్య గారు, అలాగే ప్రొడ్యూసర్ మల్లికారెడ్డి గారు, అలాగే హీరో జీవన్ రెడ్డి గారు, అలాగే కిట్టు గారు, వీరందరి కలయికతో వృషభ సినిమా తీయటం, అది ఈరోజు ప్రీ రిలీజ్ చేయటం, ట్రైలర్ లాంచ్ చేయటం జరిగింది. సినిమా ఒక ఎంత విధంగా అంటే ఒక శివ మీద తీయటము, అలాగే సనాతన ధర్మం అంటే ఇప్పుడు జరిగే సనాతన ధర్మం మీద జరిగే యాంటీ దాని మీద జరిగే ఒక స్టోరీ మీద తీసుకొని, అలాగే కుంభమేళాలో స్వామీజీలాగా అందరూ కూడా ఆ శివుడి మీద పూజ చేయటం, శివ మీద చేయటం, ఆ సనాతన ధర్మానికి ఒక మెసేజ్ వాళ్ళని వృషభ సినిమా జరిగింది. సినిమా ట్రైలర్ చూస్తే చాలా చక్కగా ప్రతి ఒక్కరు కూడా యాక్టింగ్ అని బాగా చేశారు. నాకు దాన్ని చూడగానే హనుమాన్ సినిమా గుర్తొచ్చింది. అంత చక్కగా సినిమా తీశారు. ఆ సినిమాలో నిజంగా ప్రతి ఒక్కరు కూడా సినిమాకు వచ్చి ఆ 200 రూపాయలు పెట్టినప్పుడు మీరు తృప్తిగా సినిమా చాలా బాగుంది, చాలా బాగా తీశారు అని మీరు దాన్ని అభినందిస్తారు. మీరు చిన్న సినిమాని ఆదరించబట్టే మీరు కొన్ని వేల మంది సినిమా ఆర్టిస్టులు ఉపాధి కలుగుతుంది. తప్పకుండా ప్రేక్షకులు చిన్న సినిమా ఆదరించండి. ముఖ్యంగా ప్రతి సినిమా హిట్ అవుతుంది, కానీ థియేటర్స్ ఇది చాలా వరకు ప్రభుత్వానికి మెసేజ్ పోవాలి. థియేటర్స్ ఇంకా చిన్న సినిమాలు ఇబ్బంది పెడతారు. దయచేసి పెద్ద సినిమాతో పాటు చిన్న సినిమాలు కూడా ఆదరించండి. వృషభ సినిమాకి చాలా చక్కగా ఉంటుంది. ప్రేక్షకులు కూడా సినిమా చూసి హిట్ చేయాలి. ఇందులో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా నేను ఆల్ ది బెస్ట్ చెప్తూ, నెల్లూరులో ఎవరైనా కూడా ఒక సినిమా అనేది వస్తే మా 25 కళాకారుల సంఘాలు, సినిమా అసోసియేషన్ సపోర్ట్ చేస్తాయి. తప్పకుండా అర్థం చేసుకుంటూ డైరెక్టర్ గారు కూడా ప్రొడ్యూసర్ ఇక్కడ కూడా మరొక సినిమా స్టార్ట్ చేస్తున్నారు నెల్లూరు నటులతో. వాళ్ళు కూడా అభివృద్ధిస్తూ సినిమా సక్సెస్ అయ్యి ప్రొడ్యూసర్కి మంచి డబ్బులు ఇచ్చి మరిన్ని సినిమాలు తయారు చేసుకుంటూ ఆ సినిమా టీం అందరూ కూడా ఆల్ ది బెస్ట్ చేస్తూ సెలవు తీసుకుంటున్నారు. ముందుగా మీడియా మిత్రులకి అందరికీ థ్యాంక్ యూ అండి. అండ్ మన అమరావతి కృష్ణారెడ్డి గారికి అండ్ ఇక్కడికి విచ్చేసిన యాక్టర్స్ అందరికీ మా వృషభ టీం తరఫున చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు అందరు ఇక్కడికి వచ్చిన దానికి. మొన్ననే శివరాత్రి అయింది 26న. మా వృషభ మూవీ రిలీజ్ రోజున మాకు ఇంకో శివరాత్రి స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా అందరూ థియేటర్స్కి రండి. నెక్స్ట్ మంత్ 14న అనుకుంటాం, మార్చి 14న అందరూ థియేటర్స్కి రండి, చూడండి సినిమా. మీరు ఖచ్చితంగా వీళ్ళు ఎవరు ఆ సినిమా తీసిందని ఖచ్చితంగా అయితే అనుకుంటారు. అండ్ పాత వాళ్ళు బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే కాదు, కొత్త వాళ్ళు కూడా సినిమా తీయగలరు అనే ఒక కాన్సెప్ట్తో వచ్చాం మేము. మంచి కమర్షియల్ సినిమా మీరు థియేటర్లో చూసి ఖచ్చితంగా అదే ఫీల్ అవుతారు. ఎవర్రా ఇల్లు అని అనుకుంటారు. ఖచ్చితంగా ఎవర్రా ఇల్లు అని నెట్లో ఎతుకుతారు కూడా మా గురించి. ఇది మేము పక్కా మీ గ్యారంటీ ఇస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా థ్యాంక్స్ అండి. ఇంత పెద్ద ఈవెంట్ కండక్ట్ చేసి మా కోసం టైం స్పెండ్ చేసి అందరూ వచ్చారు. అందరికీ చాలా థ్యాంక్స్. మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. మా వృషభ మూవీ డైరెక్టర్ అశ్విన్ కామరాజు గారు డైరెక్షన్లో వస్తుంది. అండ్ ప్రొడ్యూసర్ ఉమాశంకర్ రెడ్డి గారు అండ్ కో ప్రొడ్యూసర్ మల్లికారెడ్డి మేడం గారు. సో
ఈ ఫిలిం త్వరలో రిలీజ్ కాబోతుంది 14th మార్చ్. సో ఖచ్చితంగా చూడండి, అందరూ థియేటర్స్కి వచ్చి చూడండి. నెల్లూరు వాళ్ళ దగ్గర నుంచి మాకు చాలా సపోర్ట్ దొరికింది. ఆ సపోర్ట్ థియేటర్స్ దాకా వస్తుంది అని, హిట్ వరకు అయ్యిద్ది. నెక్స్ట్ సక్సెస్ మీట్లో మీట్ అవుతామని కోరుకుంటున్నాను. చాలా థ్యాంక్స్. త్వరలో నేను నెక్స్ట్ మంత్ 14వ తారీఖు రిలీజ్ కాబోయే వృషభ అనే సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగడం జరిగింది. ఇక్కడికి నెల్లూరు సంబంధించినటువంటి ఆర్టిస్టులు అందరూ కూడా వచ్చారు. సినిమా అయితే చాలా బాగా వచ్చింది. సో సినిమాని, ఇంత మంచి సినిమాని మీరు ఖచ్చితంగా చూసి ఆదరించి ఆనందించాలని మనసారా కోరుకుంటూ తప్పకుండా మీరంతగా నేను చూడండి. ఎందుకంటే నేను సినిమాని ఒక మెయిన్ విలన్గా చేశాను. అంటే ఇంతవరకు నేను 15 సినిమాలు, ఇది నా 15వ సినిమా. ప్రతి దాంట్లో డిఫరెంట్గా నేను విలన్ క్యారెక్టర్ చేసుకున్నాను. దీంట్లో కూడా అదే విధంగా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చూసే ఈ సినిమాని హిట్ చేయవలసిందిగా మన నెల్లూరు ప్రజలందరికీ కూడా నా తరపున నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. అలాగే నెల్లూరు ప్రజలందరికీ నా నమస్కారాలు. మార్చి 14వ తేదీ తారీఖున దేశవ్యాప్తంగా మా సినిమా రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా మా నెల్లూరు కృష్ణారెడ్డి వారి ఆధ్వర్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసుకున్నాం. చాలా ఆనందంగా ఉంది ఇంత గ్రాండ్ సక్సెస్ చేసినందుకు. సో నెల్లూరు వాళ్ళందరికీ ఈ సినిమా చూస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటూ, అలాగే మా సినిమాని అందరూ దీవించి అందరూ థియేటర్లో చూస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటూ మీ అందరి తరపున సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా ఏంటంటే మన నెల్లూరు నటుడు సుమారు 15 సినిమాలు నటించిన మురళీకృష్ణారెడ్డి గారు దీంట్లో విలన్గా నటించడం మన నెల్లూరుకి గర్వకారణం. అతను సినిమా ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత కూడా అనేక మంది కళాకారులు సపోర్ట్ జరిగింది. ఈ సినిమాలో మురళీకృష్ణారెడ్డి గారిని విలన్గా చాలా బాగా యాక్ట్ చేశారు కాబట్టి మన నెల్లూరు వారు తప్పకుండా ఈ సినిమాని హిట్ చేయాలని కోరుకుంటున్నాం.